Second year microbiology, chapter Sporozoa. Sporozoa is a many malaria parasites infecting human beings. The species of Plasmodium ఒకటి Plasmodium falciparum, Plasmodium malariae, Plasmodium vivax, and Plasmodium ovale. So, especially main important species in Plasmodium vivax and Plasmodium falciparum. Especially Plasmodium malariae, sometimes serious disease of malaria. The malarial parasite life cycle consists of two hosts. One is man, this is a intermediate host, and a female Anopheles mosquito, second host of the definitive host. The sporozoite is a infective form of the malarial parasite. Especially malaria consists of a two host, intermediate host of man and a definitive host of mosquito. మానవునికి మలేరియా వ్యాధి 4 రకాల జాతులలో 2 జాతులు ఈ మలేరియా వ్యాధిని కలిగించేటందుకు ఆస్కారం ఉందన్నమాట. ఒకటి ప్లాస్మోడియం మలేరియాe, 2 ప్లాస్మోడియం ఫాల్సిపేరం. ఈ ప్లాస్మోడియం ఫాల్సిపేరం మోస్ట్లీ 100లో 80% of the people infected with the Plasmodium falciparum. Simple rare cases of Plasmodium vivax you have to see in Plasmodium vivax. So, especially what is the sporozoite is the infective form of the malaria. Sporozoites are present in the cervical gland of the female Anopheles mosquito. ఆడ అనాఫిలస్ మస్కిటో యొక్క లాలాజలంలో ఈ స్పోరోజాయిడ్స్ ఉండడం వలన ఆ దోమ ఎప్పుడైతే కొడుతుందో దాని నోట్లోంచి ఈ స్పోరోజాయిడ్స్ హ్యూమన్ శరీరంలోని రక్తంలో కలిసిపోతుందన్నమాట. ఆ కలిసిపోయినప్పుడు మ్యాన్ గెట్స్ ఇన్ఫెక్షన్ బై ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో అండ్ స్పోరోజాయిడ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఈ విధంగా రక్తంలో కలిసిపోయిన తర్వాత ద హ్యూమన్ సైకిల్ స్టార్ట్స్ ద కంపారిజన్ స్టేజెస్ అన్నమాట. అయితే ఎప్పుడైతే అనాఫిలస్ దోమ యొక్క లాలాజలంలో ఈ స్పోరోజాయిడ్స్ ఉంటాయి, ఈ స్పోరోజాయిడ్స్ ఉండడం వలన ఎప్పుడైతే అనాఫిలస్ మస్కిటో మనకి కుడుతుందో డైరెక్ట్గా అది బ్లడ్ మీల్ చేస్తుంది అన్నమాట. అంటే రక్తాన్ని స్వీకరించేటప్పుడు అవి ఏవైతే స్పోరోజాయిడ్స్ ఉంటాయో స్పోరోజాయిడ్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రవాహంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా వెళ్ళేటప్పుడు కన్సిస్ట్ ఆఫ్ 4 స్టేజెస్ ఉంటుంది. ప్రీ ఎరిథ్రోసైటిక్ షైజోగని, ఎరిథ్రోసైటిక్ షైజోగని, గ్యామిటోగని, ఎక్సో ఎరిథ్రోసైటిక్ షైజోగని. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు ప్రీ ఎరిథ్రోసైటిక్ షైజోగనిలో ఏం జరుగుతుందంటే బిఫోర్ స్టార్టింగ్ ఎరిథ్రోసైటిక్ షైజోగని ఇన్ బ్లడ్ ఎక్కడ జరుగుతుంది? ఈ ఎరిథ్రోసైటిక్ షైజోగని అనేటటువంటి ప్రక్రియ రక్తంలో జరుగుతుంది. స్పోరోజాయిడ్స్ undergo a development phase inside the liver cells. ఈ స్పోరోజాయిడ్స్ రక్త ప్రవాహం ద్వారా వెళ్ళి కాలేయంలో ఉన్నటువంటి కణాల దగ్గరికి వెళ్ళిపోతాయి. దిస్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ప్రీ ఎరిథ్రోసైటిక్ షైజోగని. అయితే ఈ స్పోరోజాయిడ్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు లివర్ సెల్స్, దట్స్ నోన్ యాజ్ ప్రీ ఎరిథ్రోసైటిక్ షైజోగని. దెన్ after erythrocytic shizogony, second stage, the merozoites released from pre-erythrocytic shizogony penetrate red blood cells. అయితే ఎప్పుడైతే ఈ స్పోరోజాయిడ్స్ లివర్ సెల్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎరిథ్రోసైట్ షిజోగనీలో ఆర్బీసీ పెనిట్రేషన్ జరిగి మనకి మీరోజాయిడ్స్ ఏర్పడతాయి అన్నమాట. ఆ మీరోజాయిడ్స్ దే పాస్ త్రూ ద స్టేజెస్ ఆఫ్ ట్రోఫోజాయిడ్, షైజాన్ అండ్ మీరోజాయిడ్. అయితే
ఇక్కడ మళ్ళీ 3 ఫేజెస్గా ఏర్పడుతుంది. ఒకటి షైజాంట్గా, 2 ట్రోఫోజాయిడ్గా, 3 మీరోజాయిడ్గా. ఈ విధంగా డిపెండింగ్ ఆన్ ది స్పీషీస్ ఆఫ్ మలేరియల్ పారాసైట్స్ దేర్ మే బీ 6 to 24 మీరోజాయిడ్స్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్. 6 నుంచి 24 మీరోజాయిడ్స్ ఏర్పడతాయి అన్నమాట. ద రెడ్ బ్లడ్ సెల్స్ రప్చర్ టు రిలీజ్ ద మీరోజాయిడ్స్ విచ్ అటాక్ న్యూ ఆర్బీసీ. అయితే ఒక ఎర్ర రక్త కణంలో నుంచి ఈ యొక్క రప్చర్ అయిపోయి మీరోజాయిడ్స్ బయటకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఆర్బీసీని వెతుక్కొని కొత్త ఆర్బీసీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ కంటిన్యూ థియర్ ఎరిథ్రోసైటిక్ షైజోగనీ రిపీటింగ్ ద సైకిల్. ఈ విధంగా ఎరిథ్రోసైటిక్ షైజోగనీలో సెల్స్లో అంటే ఒక కణం నుంచి ఒక ఆర్బీసీ నుంచి ఇంకొక ఆర్బీసీ, ఒక ఆర్బీసీ రప్చర్ చేసుకుని ఇంకొక ఆర్బీసీ రప్చర్ చేసుకుని ఈ విధంగా లివర్లో ఉన్నటువంటి అన్ని సెల్స్లోకి ఆ విధంగా వెళ్ళేసి ఈ ఎరిథ్రోసైటిక్ అంటే మీరోజాయిడ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ gametogeny. Some merozoites of erythrocytic shizogony develop into male and female gametocytes known as microgametocytes and macrogametocytes respectively. అయితే మీరోజాయిడ్స్ ఎరిథ్రోసైటిక్ షిజోగనీ నుంచి డెవలప్ అయిపోయి మేలు ఫీమేల్ గ్యామెటోసైట్స్గా ఏర్పడతాయి. వీటిని ఏమంటారంటే మైక్రోగ్యామెటోసైట్స్ లేదా మ్యాక్రోగ్యామెటోసైట్స్ అని చెప్పేసి అంటారన్నమాట. దే డెవలప్ ఇన్ ద ఆర్బీసీ. ఇవన్నీ కూడా ఎక్కడ అంటే ఆర్బీసీలో డెవలప్ అయిపోతాయి. దీస్ ఆర్ సెక్చువల్ ఫార్మ్స్ అండ్ ఫౌండ్ ఇన్ ద పెరిఫెరల్ బ్లడ్. ఇవన్నీ కూడా పెరిఫెరల్ బ్లడ్లో సెక్చువల్ ఫార్మ్స్గా ఏర్పడి దెన్ నెక్స్ట్ స్టేజ్కి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎరిథ్రోసైటిక్ షైజోగనీ. The exoerythrocytic cycle resembles the pre-erythrocytic cycle. Some sporozoids on entering into liver cells. ఈ స్పోరోజాయిడ్స్ మళ్ళీ లివర్ సెల్స్లోకి వెళ్ళిపోయి do not undergo asexual multiplication but enter into the resulting the resting stage of the parasite is known as hypozoite. ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్ స్పోరోజాయిడ్స్ అన్నీ కూడా కాలేయ కణాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎసెక్చువల్ ఫామ్లో మల్టిప్లికేషన్ జరిగి దే ఆర్ గోయింగ్ ఇంటూ హైపోజాయిడ్గా మారుతుంది. హైపోజాయిడ్గా మారిన తర్వాత ఆఫ్టర్ సమ్ పీరియడ్ మీన్స్ అప్ టు 2 years అంటే ఒక 2 months 3 months 6 months 1 year 1.5 year 2 years లోపల హైపోజాయిడ్స్ రియాక్టివ్ టు బికమ్ షైజాంట్స్ అండ్ రిలీజ్ మీరోజాయిడ్స్. ఈ హైపోజాయిడ్స్ మీరోజాయిడ్స్గా మారిపోతాయి. దీస్ మీరోజాయిడ్స్ అటాక్ ఆర్బీసీ. అప్పుడు ఈ మీరోజాయిడ్స్ ఆర్బీసీ పైన అటాక్ చేసేసి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిలాప్స్ ఆఫ్ ద మలేరియా. అంటే ఇంటర్మిటెంట్ మలేరియా అంటే మళ్ళీ విడిచి జ్వరం పట్టేస్తున్నటువంటి వాళ్ళకి ఈ విధంగా జరగడం అనేది ఉంటుంది. ఎగ్జోఎరిథ్రోసైటిక్ సైకిల్లో స్పోరోజాయిడ్స్ డైరెక్ట్ లివర్ని అటాక్ చేసేసి ఫీవర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అవి షైజాంట్ నుంచి హైపోజాయిడ్ నుంచి మళ్ళీ 2 years తర్వాత మీరోజాయిడ్స్గా మారి ఆర్బీసీని రప్చర్ చేసేసి రిలాప్సింగ్ ఫీవర్గా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ అసెక్చువల్. బట్ దెన్ సెక్చువల్ సైకిల్ ఆఫ్ మలేరియా పారాసైట్స్లో స్టార్ట్స్ ఏం జరుగుతుంది అంటే గ్యామెటోసైట్స్ దే ఆర్ ట్రాన్స్ఫర్ టు మస్కిటో ఫర్ ద ఫర్దర్ డెవలప్మెంట్. ఇది సెక్చువల్ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఈ యొక్క గ్యామెటోసైట్స్ అనేవి దోమ శరీరంలోకి వెళ్ళిపోతాయి. దోమ శరీరంలోకి వెళ్ళిపోయి విచ్ ఆర్ దెన్ ట్రాన్స్ఫర్ టు మస్కిటో ఫర్దర్ డెవలప్మెంట్. ఏ ఫీమేల్ అనాఫిలస్ డ్యూరింగ్ ఇట్స్ బ్లడ్ మీల్ ఫ్రమ్ ద పేషెంట్ ఇంజెస్ట్ బోత్ ద ఎసెక్చువల్ అండ్ సెక్చువల్ ఫార్మ్స్ ఆర్ పారాసైట్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అనాఫిలస్ మస్కిటో ఎప్పుడైతే బ్లడ్ మీల్ చేస్తుందంటే మనిషి యొక్క శరీరాన్ని కుడుతుందో అప్పుడు ఇంజెస్ట్ బోత్ ద ఎసెక్చువల్ అండ్ సెక్చువల్ ఫార్మ్స్లో పారాసైట్ అనేది బాడీ లోపలికి వచ్చేస్తుంది. ఓన్లీ ద మెచ్యూర్ సెక్చువల్ ఫార్మ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఇన్ ద మస్కిటో అండ్ రెస్ట్ డై ఇమీడియట్లీ. మ్యాక్సిమం ఒకవేళ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ యాంటీబాడీస్ ఉండడం వలన సెక్చువల్ ఫామ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అనేది తగ్గిపోయి మ్యాక్సిమం చనిపోయే అవకాశం ఉంటుంది.
కానీ ఒకవేళ ప్యాథోజెన్సిస్లోకి వెళ్తే ఇన్ఫెక్షన్ విత్ ద ప్లాస్మోడియం కాజెస్ ఇంటర్మీడియట్ ఫీవర్. మ్యాక్సిమం ప్లాస్మోడియం ఫాల్సిఫేరంలో మనకి ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే జ్వరము 2 డేస్కి ఒకసారి 1 వీక్కి ఒకసారి విడిచి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇదంతా కూడా రీజన్ ఏంటంటే సెల్స్లో ఉన్నటువంటి షైజో కానీ లేదంటే మీరోజాయిడ్స్ వల్ల అనేది జరుగుతుంది, విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ మలేరియా. ఒకవేళ ఇంటర్మీడియట్ వచ్చేటటువంటి ఫీవర్ ఉంది అంటే మేబీ మలేరియా ఉండడానికి అవకాశం ఉంది. ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ 10 to 14 days, ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫేరం అండ్ ఓవేలే, బట్ ఇట్ 28 to 30 days ఇన్ ప్లాస్మోడియం మలేరియా. ఒకవేళ 10 to 15 daysలో వచ్చేటటువంటి ఫీవర్ ఏదైతే ఉందో ఫాల్సిఫేరం ఉండొచ్చు, ఓవేల్లో ఉండొచ్చు. కానీ 30 daysకి ఇన్ఫెక్ట్ జరిగితే మ్యాక్సిమం మలేరియా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫెబ్రైల్ పారాక్సిమ్ ఇట్ కంప్రైసెస్ ఆఫ్ 3 stages: cold stage, hot stage and sweating stage. In the cold stage, the patient feels intense cold and shivering. అయితే ఈ ఎప్పుడైతే పేషెంట్ మలేరియాతో సఫర్ అవుతున్నాడో 3 stages ఆఫ్ మలేరియా ఫీవర్ ఉంటుంది. ఒకటి కోల్డ్ స్టేజ్, మీన్స్ పేషెంట్ ఎక్కువగా చాలా చలిగా ఉంటాడు, అంటే తనకి ఎక్కువ చలి ఉంటుంది, సో షివరింగ్ వణకడం ఉంటుంది. తర్వాత ఎక్కువ చల్లదనాలు ఏం తినడానికి ఇష్టపడరు. డ్యూరింగ్ హాట్ స్టేజ్ కొంతమందికి హాట్ ఫీవర్ ఉంటుంది, అంటే ఎక్కువగా వేడి. పేషెంట్ డెవలప్ హై ఫీవర్ 40 to 40.6 degrees సెంటీగ్రేడ్. సివియర్ హెడేక్ ఉంటుంది, నాయిస్గా ఉంటుంది, హై ఫీవర్, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఫీవర్ ఎండ్స్ అండ్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఒక్కర్స్ ఇన్ ద స్వెట్టింగ్ స్టేజ్. కొంతమందికి చెమటలు ఎక్కువ వచ్చేస్తాయి, అది థర్డ్ స్టేజ్ అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫెబ్రైల్ పారాక్సిమ్స్. కమస్ 3 stages అన్నమాట: కోల్డ్ స్టేజ్, హాట్ స్టేజ్ అండ్ స్వెట్టింగ్ స్టేజ్. కొంతమందికి చలి ఉంటుంది, రెండోది హాట్ వేడిగా అవుతుంది, తర్వాత స్వెట్ వచ్చేస్తుంది. ఇక ఎనీమియా పేషెంట్ అయితే కనుక ఆఫ్టర్ ఏ ఫ్యూ poisons ఎనీమియా ఆఫ్ ఏ మైక్రోసైటిక్ ఆర్ నార్మోసైటిక్ హైపోక్రోమిక్ టైప్ డెవలప్స్ డిస్ట్రక్షన్ parasitism రెడ్ సెల్స్ డ్యూరింగ్ సెగ్మెంటేషన్ ఆఫ్ పారాసైట్స్. సో స్ప్లేనోమెగాలీ అనేది కూడా ఉంటుంది, స్ప్లేనోమెగాలీ. ఆఫ్టర్ సమ్ paroxysm spleen is enlarged and the palpable. So the enlargement of the spleen is known as splenomegaly. స్ప్లేనోమెగాలీలో స్ప్లీన్ ఎప్పుడు కూడా ఎన్లార్జ్మెంట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్ చూసుకుంటే మామూలుగా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ పారాసైట్ని అబ్జర్వేషన్ చేయడానికి. సో దీన్ని ఏమంటారంటే పెరిఫరల్ బ్లడ్ స్మియర్ ఫర్ మలేరియా అంటారు. మైక్రోస్కోపిక్లో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఇన్ ద మలేరియా. థిక్ అండ్ థిన్ స్మియర్స్ ఆఫ్ ది బ్లడ్ స్మియర్ చేయాలి. ఒక స్లైడ్ తీసుకోవాలి, పేషెంట్ బ్లడ్ సక్ చేసేసి 2 స్మియర్లు చేసేసేయాలి. థిక్ స్మియర్ ఒకటే, థిన్ స్మియర్ చేసిన తర్వాత on the same slide 2 different slides blood is taken by prinking of finger prior to starts anti-malarial therapy. For thick smear, to take a drop of the blood on this slide and spread into area of 1 centimeter square. When correctly prepared, the thick smear will just allow printer letters to be read throughout. అయితే మనం ఏం చేస్తామంటే 2 స్మియర్స్ ప్రిపరేషన్ చేసేసి, ఒక స్మియర్ ఏమో మేబీ ప్లాస్మోడియం ఫాల్సిఫేరం, ఒకటి ప్లాస్మోడియం మలేరియా. ఈ విధంగా 2 చూసేదానికి దెన్ ఫర్ ద థిన్ స్మియర్ టేక్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఎట్ 1 corner of the slide and spread into another slide so till tail formation occur. మనకి తోక వచ్చేటట్టుగా చూసుకొని, మనకి టంగ్ ఫార్మేషన్ వచ్చేటట్టుగా చూసుకొని ఈ స్మియర్ని మనం చూస్తామన్నమాట. జిమ్సా ఆర్ లీష్మన్ స్టెయిన్, ది స్మియర్స్ ఆర్ ఎగ్జామిన్ అండర్ ఆయిల్ ఇమర్షన్ లెన్స్. అయితే ఈ థిన్ స్మియర్ కానీ థిక్ స్మియర్ కానీ ఎప్పుడు కూడా ఆయిల్ ఇమర్షన్ లెన్స్లోనే మ్యాక్సిమం చూడాలి. కానీ సమ్ టైమ్స్ దే ఆర్ సీయింగ్ ఇన్ ద 40x ప్రిపరేషన్లో మనకి కనిపించేదానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్లోరసెంట్ మైక్రోస్కోపీ. ఫ్లోరసెంట్ మైక్రోస్కోపీ స్టైనింగ్లో
we have to see DNA and malarial parasites staining green and cytoplasmic RNA. మనకి డిఎన్ఏ కానీ తర్వాత ఆర్ఎన్ఏ కానీ ఈ యొక్క మలేరియల్ పారాసైట్లు మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ ర్యాపిడ్ డయాగ్నోసిస్లో టెస్ట్ స్ట్రిప్ మెథడ్స్ ఉంటాయి. ఆ స్ట్రిప్ మెథడ్స్ని మనం ఎక్కువగా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెరలాజికల్ టెస్ట్లో అయితే కనుక ఇండైరెక్ట్ ఇమ్యునోఫ్లోరెసెన్స్ టెస్ట్ అని, ఇండైరెక్ట్ హిమోగ్లూటినేషన్ ఎస్సే అని, తర్వాత ఎలిసా టెస్ట్ ద్వారా మోస్ట్లీ ఈ ప్లాస్మోడియం ఫాల్సిపారం కానీ ప్లాస్మోడియం వైవాక్స్ కానీ మనం గుర్తించడానికి అవైలబుల్గా ఉంటుంది. హయ్యెస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే డిఎన్ఏ ప్రోబ్స్ ద్వారా కూడా మనం ఈ మలేరియా ప్లాస్మోడియం పారాసైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతవరకు ఉంటుంది అనేది మనం లెస్ దాన్ 10 పారాసైట్స్ ఇన్ మైక్రో లీటర్స్ ఇన్ ఈచ్ డే అనేది మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తే క్లోరోక్విన్ ఎక్కువగా యూజ్ చేస్తాం ప్లాస్మోడియం మలేరియాకి. సో దట్ టు బి అవే కాకుండా ఏవైనా యాంటీబాడీస్ ఉన్నటువంటి యాంటీ అగనిస్ట్ మలేరియా, తర్వాత ప్లాస్మోడియం వైవాక్స్ ఉన్నటువంటి ఈ డ్రగ్స్ని కూడా వాడడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.